నమస్కారము. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి వార ఫలాలు కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి. మేషరాశి వాళ్లకు ఈ వారం నూతనమైనటువంటి కార్యక్రమాలు ప్రారంభించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే కొత్త కొత్త ఆలోచనలు కూడా మీకు కలిసి వస్తుంటాయి. మీరు ప్రారంభించేటటువంటి అన్ని రకాల పనులు ఈ వారం విజయవంతం అవ్వబోతున్నాయి. మీ కృషికి, మీ పట్టుదలకు మంచి ప్రశంసలు కూడా పొందగలుగుతారు. మీరు చేపట్టేటటువంటి పనులకు కుటుంబ సభ్యుల యొక్క సహకారాన్ని సంపూర్ణంగా మీరు పొందగలుగుతారు. వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో ఈ వారం నూతనమైనటువంటి అవకాశాలు కలిసి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. మేషరాశి వాళ్లకు ఈ వారం కుటుంబ విషయాల్లో సానుకూలమైనటువంటి మార్పులు కలుగుతూ ఉంటాయి. వివిధ రూపాల్లో గతంలో మీరు ఎదుర్కొన్న సమస్యలు, వివాదాలకు ఈ వారం పరిష్కారాలు కూడా లభించే అవకాశాలు ఉన్నాయి. మీకు మాట విలువ పెరుగుతుంది. మీ మాటకు ప్రాముఖ్యత కూడా సంతరించుకుంటూ ఉంటుంది. కుటుంబ ప్రభావాలు స్పష్టంగా మీపైన ఈ వారం ఉండబోతున్నాయి. స్నేహితులు, బంధువులతో మంచి సంబంధాలను మీరు కొనసాగించగలుగుతారు. మేషరాశి వారు ఈ వారం ఆరోగ్యపరంగా తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థిక పరంగా లాభాలు ఉండబోతున్నాయి. ఈ వారం కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో ఫలితాలు పొందేందుకు మీరు ఎదురు చూడక తప్పకపోవచ్చు. వాటి వలన మంచే జరుగుతుంది, కానీ ఇబ్బందులు పెద్దగా ఉండవు. వివిధ రూపాల్లో మీరు చేపట్టే పనులకు ప్రారంభించేటటువంటి సందర్భాల్లో మీ పెద్దవారి యొక్క ఆశీర్వచనాలు పొందే ప్రయత్నం చేస్తుండండి. చేపట్టిన నూతనమైనటువంటి పనులు, బాధ్యతలు ఈ వారం విజయవంతం అవుతూ ఉంటాయి. కలిసి వచ్చినటువంటి సమయాలను సద్వినియోగం చేసుకొని మంచి ఉన్నత స్థితికి వెళ్ళే ప్రయత్నాలు చేయాలి. ఈ వారం మేషరాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందే క్రమంలో సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధించే ప్రయత్నం చేయాలి. స్వామివారికి అష్టోత్తర శతనామార్చన, విభూతితో అర్చన నిర్వహించటం ద్వారా మీ పనుల్లో మరింత చురుకుదనము, వేగంతో కూడిన శుభ ఫలితాలు కలుగుతాయి. వృషభ రాశి వాళ్లకు ఈ వారం నిర్ణయాత్మకంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి పనులు చేపట్టే సందర్భంలో మీ సన్నిహితులు, శ్రేయోభిలాషులు, కుటుంబ సభ్యుల యొక్క సలహాలు, సూచనలు తీసుకునే ప్రయత్నం చేయండి. తద్వారా మీకు మంచి మార్గాలు ఎంచుకునే అవకాశాలు కూడా కలుగుతుంటాయి. మీ నిర్ణయాలు అన్నీ కూడా ముందు చూపుతో వ్యవహరిస్తూ తీసుకుంటూ ఉండాలి. మీరు చేపట్టే పనులకు మీ కుటుంబ సభ్యుల యొక్క అండదండలు సంపూర్ణంగా మీరు వాటిని చక్కగా స్వీకరించగలుగుతారు. చేపట్టిన పనులు కూడా పూర్తి అవుతుంటాయి. తద్వారా మీకున్నటువంటి గౌరవాలు, మీకున్నటువంటి మాటల విలువలు మరింతగా పెరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ వారం వృషభ రాశి వారు భాగస్వామ్య, వ్యాపార, వ్యవహారిక విషయాల్లో మంచి లాభాలు పొందేటటువంటి అవకాశాలు ఉన్నాయి. నూతనమైనటువంటి ఒప్పందాలు కూడా కుదుర్చుకోగలుగుతారు. వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో మంచి వాతావరణం ఉండటం చేత కొన్ని కీలకమైనటువంటి ఆలోచనలు కూడా చేయగలుగుతూ ఉంటారు. మీకున్నటువంటి ముందు చూపు, తెలివితేటలు చక్కని శుభకరమైనటువంటి ఫలితాలను కలుగచేస్తూ ఉంటాయి. వ్యూహాలు పన్నటం, వాటిని విజయాలుగా మార్చుకునే మహత్తరమైనటువంటి శక్తిని ఈ వారం మీరు పొందగలుగుతూ ఉంటారు. పెట్టుబడుల విషయాల్లో కాస్త తొందరపడకుండా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. తద్వారా ఆర్థికపరమైనటువంటి లాభాలు కూడా మీరు పొందగలుగుతారు. ఈ వారం వ్యక్తిగత జీవన విధాన విషయాల్లో కొంత అనుకూలతలు ఉంటుంటాయి. శుభకరమైన, సంతోషకరమైనటువంటి వార్తలు కూడా పొందగలుగుతారు. కుటుంబపరమైనటువంటి చిన్న చిన్న కార్యక్రమాలు కావచ్చు, వేడుకలు కావచ్చు, శుభ కార్యక్రమాలు ఈ వారం చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యపరంగా ఉత్సాహభరితంగా ఉంటారు. ఆర్థికంగా కూడా ఈ వారం మీకు స్థిరత్వం కలిసి వస్తూ ఉంటుంది. వివిధ రూపాల్లో ఈ వారం కొన్ని కీలకమైనటువంటి శుభ కార్యక్రమాలు లేదా మీ యొక్క భవిష్యత్తుకు ఉపయోగపడేటటువంటి కొన్ని కార్యక్రమాలు కూడా ప్రారంభించుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలు పొందే క్రమంలో
వరమహాలక్ష్మి అమ్మవారిని అర్చించటం, పూజించటం, వరమహాలక్ష్మి అమ్మవారికి చక్కగా ప్రీతిగా కుంకుమార్చన నిర్వహించి అమ్మవారికి చక్కెర పొంగలిని నివేదన చేసినట్లయితే మరిన్ని శుభ ఫలితాలు పొందవచ్చు. మిథున రాశి వాళ్లకు ఈ వారం ఆర్థికంగా అనుకూలంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. నూతన విధానాలను అవలంబించటం, నూతనమైనటువంటి పెట్టుబడులు పెట్టేటటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటారు. మీ వ్యాపార వ్యవహారిక పరమైనటువంటి అంశాల్లో కొత్త కొత్త అవకాశాలు కూడా మీరు ఈ వారం అందుకునే సూచనలు కనిపిస్తున్నాయి. దీర్ఘకాలికమైనటువంటి ఆలోచనలు చేయటం, నిర్ణయాలు కూడా భవిష్యత్తు ఉపయోగకరంగా ఉండేటటువంటి విధంగా నిర్ణయాలు తీసుకోవటం ద్వారా ధనవృద్ధిని సాధించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. తద్వారా వ్యక్తిగత జీవనంలో ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా కొన్ని మంచి మంచి విశేషాలతో కూడినటువంటి శుభ పరిణామాలు ఈ వారం చోటు చేసుకుంటాయి. మిథున రాశి వారు ఈ వారం సామాజిక పరమైనటువంటి అంశాల్లో సామాజికంగా కూడా చురుకుగా వ్యవహరించగలుగుతూ ఉంటారు. మంచి మంచి గౌరవ మర్యాదలు కూడా పొందుతూ ఉంటారు. ప్రముఖులతోటి మీకు పరిచయాలు ఏర్పడుతుంటాయి. ఆ పరిచయాలను భవిష్యత్తులో మీరు ఉపయోగించుకునేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మీకు ఉన్నటువంటి కమ్యూనికేషన్స్ ఏవైతే స్కిల్స్ ఉంటుంటాయో వాటికి సంబంధమైనటువంటి అంశాల్లో మంచి నైపుణ్యంతో కూడినటువంటి మంచి పేరు ప్రఖ్యాతులు కూడా మీరు సాధించుకోగలుగుతారు. మీ ప్రతిభకు మంచి గుర్తింపు, గౌరవాలు కూడా ఏర్పడబోతున్నాయి. ఈ వారం వివిధ రూపాల్లో ప్రయాణాలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి. అయితే కీలకమైనటువంటి అంశాల్లో కావచ్చు, ఇతరుల విషయాల్లో కావచ్చు, అనవసరంగా మీరు జోక్యం చేసుకోకూడదు. అనవసరమైనటువంటి ఘర్షణలు, భేదాభిప్రాయాలు, గొడవలు చోటు చేసుకునే ఇబ్బందులు కూడా ఉంటాయి. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. మీ యొక్క అభివృద్ధి, మీ వ్యక్తిగతమైనటువంటి పనులపైన ఎక్కువగా దృష్టిని కేంద్రీకరించే ప్రయత్నం చేస్తుండాలి. ఆరోగ్యపరంగా స్వల్ప అలసట కనిపిస్తూ ఉంటుంది. విశ్రాంతిని తీసుకునే ప్రయత్నం చేయండి. పని ఒత్తిడి వలన ఇలాంటి ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. మానసికంగా కూడా కొంత ఒత్తిడిని ఎదుర్కొనే సూచనలు కనిపిస్తున్నందున ప్రశాంతంగా ఉండటం, ప్రశాంతంగా ఆలోచన చేసేటటువంటి ప్రయత్నాలు చేయండి. అట్లా మీరు జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా ఈ వారం సమతుల్యతలతో కూడినటువంటి శుభ ఫలితాలు కూడా పొందే అవకాశాలు ఉంటాయి. మిథున రాశి వారు ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలు పొందే క్రమంలో వెంకటేశ్వర స్వామి వారిని పూజించటం, ఆరాధించటం మంచిది. తులసీ దళములతో వెంకటేశ్వర స్వామి వారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించటము, వడపప్పు, పానకమును నివేదన చేసుకోవటం ద్వారా మరిన్ని శుభ ఫలితాలు ఈ వారం మీరు పొందవచ్చు. కర్కాటక రాశి వాళ్లకు ఈ వారం ఆనందదాయకంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. కుటుంబపరమైనటువంటి శుభాలు, సంతోషకరమైనటువంటి వేడుకలు కూడా నిర్వహించుకునే అవకాశాలు ఉన్నాయి. పండుగ వాతావరణం కూడా కుటుంబంలో నెలకొంటుంది. దూర ప్రాంతాల నుండి వచ్చినటువంటి స్నేహితులను, బంధువులను కలుసుకుంటారు. వివిధ రూపాల్లో బంధువులతో మీకున్నటువంటి అనుబంధాలను మరింత దృఢత్వం చేసుకోగలుగుతారు. వివిధ రూపాల్లో వివిధ కారణాల చేత గతంలో మీ మధ్యన ఉన్నటువంటి కొన్ని రకాల గొడవలు, అభిప్రాయ భేదాలన్నీ కూడా సర్దుబాటు అవుతూ ఉంటాయి. సమస్యలు పరిష్కారం చేసుకోగలుగుతారు. కుటుంబ పెద్దలు మీ శ్రేయోభిలాషుల యొక్క అనుగ్రహము, ఆశీర్వచనాలు మీకు ఈ వారం మేలు చేయబోతున్నాయి. ఆశ్చర్యకరంగా ఈ వారం కొంత ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటారో, ఎవరైతే మీ కార్యక్రమాలను మిమ్మల్ని వ్యతిరేకిస్తూ ఉన్నారో వారు తిరిగి తమ తమ విధానాలను మార్చుకుని మీతో కలిసి పనిచేసేటటువంటి ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. తద్వారా మీకున్నటువంటి ప్రాధాన్యత, బలాబలాలు మరింత పెరుగుతూ ఉంటాయి. మీరు చూపించినటువంటి ధైర్యము, ఆత్మవిశ్వాసము ఇతరులకు మార్గదర్శకంగా కూడా ఈ వారం ఉండబోతున్నాయి. ఈ వారం కర్కాటక రాశి వారు ఉద్యోగ విషయాల్లో ప్రతిభకు తగినటువంటి శుభ ఫలితాలను కూడా పొందుతూ ఉంటారు. వివిధ రూపాల్లో ఉన్నతాధికారుల యొక్క నమ్మకాన్ని మీరు సాధించుకోగలుగుతారు. మీ నమ్మకాన్ని నిలబెట్టుకోగలుగుతారు. ఆర్థికంగా కనుక చూసినట్లయితే కర్కాటక రాశి వాళ్లకు ఈ వారం మంచి స్థిరత్వాలు కూడా ఏర్పడబోతూ ఉన్నాయి.
సంతృప్తికరమైనటువంటి శుభ ఫలితాలు పొందుతారు. అనారోగ్య సంబంధమైనటువంటి భావనలు కూడా తగ్గిపోతూ ఉంటాయి. ఆరోగ్య విషయాలు కుదుట పడుతూ ఉంటాయి. వివిధ రూపాల్లో సంతృప్తికరమైనటువంటి స్థితిగతులను మెరుగుపరుచుకోగలుగుతారు. ఈ వారం మీకు కలిగేటటువంటి ఆలోచనలు, ప్రణాళికలు మంచి విజయవంతం అయ్యేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మీరు తీసుకోబోయేటటువంటి నిర్ణయాలు భవిష్యత్తులో మిమ్మల్ని మంచి స్థానంలో నిలబెట్టగలుగుతూ ఉంటాయి. అవకాశాలను, సమయాలను సద్వినియోగం చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. అన్ని రంగాల్లో మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు. ఈ వారం ఈ కర్కాటక రాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందే క్రమంలో లలితా అమ్మవారిని పూజించేటటువంటి ప్రయత్నం చేయండి. దేవి ఖడ్గమాల స్తోత్రము లేదా లలిత సహస్రనామ స్తోత్రములను పారాయణం చేసుకొని మీ కార్యక్రమాలు ప్రారంభించే ప్రయత్నం చేయండి. అన్ని రకాల శుభ ఫలితాలు మీరు పొందగలుగుతారు. సింహరాశి వాళ్లకు ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలతో కూడిన సంతోషాలు ఉండబోతున్నాయి. వృత్తి వ్యాపారాల్లో మంచి పురోగతిని సాధించుకోగలుగుతారు. మీరు చేసేటటువంటి పనులకు గుర్తింపులు ఏర్పడుతూ ఉంటాయి. అధికమైనటువంటి సంతోషాలు, లాభాలు కూడా ఈ వారం మీరు పొందగలుగుతూ ఉంటారు. నూతనమైనటువంటి ప్రాజెక్టులు, వాటికి సంబంధించినటువంటి ఒప్పందాలు కుదుర్చుకొని మంచి లాభదాయకమైనటువంటి ప్రయోజనాలు కూడా పొందగలుగుతారు. నాయకత్వ లక్షణాలు కలిసి వస్తుంటాయి. మంచి ధైర్యంతో కూడినటువంటి సంతోషాలు ఏర్పడుతూ ఉంటాయి. విజయాలతో కూడినటువంటి ఆనందాలు ఈ వారం మీరు పొందే అవకాశాలు అధికంగానే ఉంటాయి. వివిధ రూపాల్లో దూర ప్రాంత ప్రయాణాలు చేయటం, విదేశీ సంబంధమైనటువంటి వ్యవహారాలను కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. వ్యాపార సంబంధమైనటువంటి ఒప్పందాల ద్వారా మంచి మంచి అవకాశాలను కూడా మీరు అందిపుచ్చుకోగలుగుతారు. ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్లకు ఉన్నత స్థానాలకు వివిధ రూపాల్లో బాధ్యతలు కూడా చేపట్టే అవకాశాలు ఉంటూ ఉంటాయి. వివిధ రూపాల్లో మీకున్నటువంటి ఆదాయ మార్గాలను కూడా ఈ వారం పెంచుకోగలుగుతారు. మంచి ప్రతిభతో కూడినటువంటి అదృష్టాలు కూడా కలిసి వస్తుంటాయి. చేపట్టినటువంటి పెట్టుబడులు ఏవైతే ఉంటాయో అవి లాభదాయకమైనటువంటి సంతోషాలను కూడా కలగచేస్తుంటాయి. ఆరోగ్యపరంగా ఈ వారం ఉత్సాహంగా ఉంటుంది. అయితే సమయానుకూలంగా వ్యవహరించటం, సమయానుకూలంగా మంచి నిర్ణయాలు తీసుకోవటం ద్వారా, సరైనటువంటి నిర్ణయాలు తీసుకోవటం ద్వారా ఈ నిర్ణయాలు మంచి శుభ ఫలితాలను మీకు కలిగించడమే కాకుండా మంచి జీవన విధానాల్లో మీ జీవితంలో ఉత్తమమైనటువంటి కొన్ని గుర్తుండిపోయేటటువంటి సందర్భాలు కూడా ఈ వారం ఉండబోతున్నాయి. ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. పిల్లల యొక్క చదువుల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. తోడ్పాటును అందిస్తుండాలి. అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేయాలి ఈ రాశివారు. సింహరాశి వారు ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలు పొందే క్రమంలో లక్ష్మీ నృసింహస్వామి వారిని అర్చించే ప్రయత్నం చేయండి. స్వామివారికి విశేషమైనటువంటి అష్టోత్తర శతనామార్చన నిర్వహించటము, వివిధ రూపాల్లో పుష్పాలను సేకరించి స్వామివారికి పుష్పార్చన నిర్వహించటము, చిత్రాన్నమును నివేదన చేయటం ద్వారా లక్ష్మీ నృసింహస్వామి వారి అనుగ్రహాన్ని పొందవచ్చు. మంచి మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ వారం కన్యారాశి వాళ్లకు గౌరవాలతో కూడిన పురోభివృద్ధి కలిగించేటటువంటి దిశగా ఉండబోతూ ఉంది. ముఖ్యమైనటువంటి వ్యవహారిక విషయాలు కొన్ని నిదానమైనప్పటికీ కూడా మంచి మంచి శుభాలతో ఆ పనులను పూర్తి చేయగలుగుతారు. మీరు చూపించే ఓర్పు, సహనము, పట్టుదల ఈ వారం మీకు విజయాలకు కారణం కాబోతున్నాయి. పనులు ఆలస్యంగా పూర్తవుతున్నట్లు అనిపించినప్పటికీ కూడా అంతిమంగా మీకే ఎక్కువ ప్రయోజనాలు కలిసి వస్తూ ఉంటాయి. తద్వారా ఇతరులకు మీరు వివిధ రూపాల్లో అవకాశాలను కూడా కలిగించగలుగుతారు. మీ యొక్క స్నేహితులు కావచ్చు, తోటి ఉద్యోగస్తులు కావచ్చు, వారి యొక్క సహకారం ఈ వారం మీకు ఎంతో ఎంతో అవసరం ఉంటుంది. అందరినీ గౌరవిస్తూ ఉండాలి. అందరినీ కలుపుకుంటూ వెళితే కనుక ఈ వారం శుభకరంగా ఉండే అవకాశం ఉంటుంది. వాహనాలను కొనుగోలు చేసేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. ఇప్పటికే ఉపయోగిస్తున్నటువంటి వాహనాన్ని మార్పులు చేయటం లేదా వేరొక వాహనాన్ని కొనుగోలు చేసేటటువంటి సందర్భాలు కూడా ఈ ఉండబోతున్నాయి. ఈ వారం వివిధ ప్రాంతాలకు మీరు ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. సంతోషకరమైనటువంటి ప్రయాణాలు
మంచి ఆనందాన్ని కలుగచేస్తూ ఉంటాయి. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాలు, విహారయాత్రలు చేసే అవకాశాలు ఉన్నాయి. స్నేహితులను కలుసుకోవటం, గతంలో జరిగిన సంఘటనను గుర్తు తెచ్చుకోవటం, ఆ పాత జ్ఞాపకాలను ఒకసారి గుర్తు చేసుకుని మంచి సంతోషాలను, ఆనందాలను పొందగలుగుతూ ఉంటారు. కుటుంబంలో సానుకూలమైనటువంటి వాతావరణం కూడా ఏర్పడుతుంది. ఈ వారం ఈ రాశి వారు ఆశ్చర్యకరంగా కొన్ని సందర్భాల్లో శత్రువులను మిత్రులుగా మార్చుకునే చక్కని అవకాశాలను కూడా పొందగలుగుతూ ఉంటారు. మీకున్నటువంటి ప్రాధాన్యత విశేషంగా పెరుగుతుంది. అందరూ కూడా మిమ్మల్ని గౌరవిస్తుంటారు. కీలకమైనటువంటి సందర్భం వచ్చినప్పుడు మీ సలహాలు తీసుకునే ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ వారం అంతా కూడా సవ్యంగా సానుకూలంగా జరిగే అవకాశాలు ఉంటుంటాయి. భవిష్యత్తు యొక్క అభివృద్ధి కోసం స్థిరంగా ఆలోచించటము, స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయండి. విద్యార్థులకు చదువులతో కూడినటువంటి లక్ష్యాలు ఉంటుంటాయి. ఆ లక్ష్యాలను జాగ్రత్తగా పూర్తి చేస్తూ ఉండాలి. సమయాన్ని వృధా చేసుకోకూడదు. అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. ఈ వారం ఈ రాశి వారు విశేషంగా శుభకరమైనటువంటి ఫలితాలు పొందేటటువంటి క్రమంలో మహాగణపతి స్వామి వారిని పూజించటము, మహాగణపతి స్వామి వారిని అర్చించడం మంచిది. వీలైతే గనక మరకత గణపతికి స్వామి వారికి అర్చన చేయటం, నమస్కారం చేసుకోవటం ద్వారా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందవచ్చు. గణపతి అష్టకమును పారాయణం చేయటము, గణపతి స్వామి వారికి జిల్లేడు పుష్పాలతో అర్చన నిర్వహించటం ద్వారా విశేషమైనటువంటి శుభ ఫలితాలు పొందవచ్చు. కన్యారాశి వారు. తులారాశి వాళ్లకు ఈ వారం అవకాశాలతో కూడినటువంటి వారంగా చెప్పవచ్చు. నూతనమైనటువంటి వ్యక్తులు పరిచయం అవుతూ ఉంటారు. ఆ పరిచయాలను ఉపయోగించుకునేటటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. ఇతరులతో మీకున్నటువంటి సాన్నిహిత్యము, పరిచయాలు, సంభాషణలు, సమాలోచనలు అన్నీ కూడా ఆకట్టుకోగలుగుతాయి. మంచి మంచి స్నేహితుల యొక్క సహచర్యం వలన విశేషమైనటువంటి ప్రయోజనాలతో కూడిన అవకాశాలను కూడా పొందుతూ ఉంటారు. ఈ వారం వివాహ సంబంధమైనటువంటి అంశాల్లో అనుకూలంగా ఉంటుంది. శుభవార్తలు వినగలుగుతూ ఉంటారు. కుటుంబ పెద్దల యొక్క సహకారంతో కూడిన కార్యక్రమాలను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. సంబంధాల విషయంలో అనుకూలంగా ఉంటుంది. శుభ పరిణామాలు కూడా చోటు చేసుకుంటూ ఉంటాయి. ఎప్పటి నుంచో వివాహ సంబంధమైనటువంటి అంశాల్లో వెనకడుగు వేయటమో, వివిధ కారణాల చేత ఆలస్యాలు కావటము, వాటికి ఒక రకమైనటువంటి ముందడుగు వేయగలుగుతుంటారు. ఈ వారంలో సానుకూలమైనటువంటి దృక్పథంతో ప్రారంభించేటటువంటి పనులన్నీ కూడా ఈ వారం విజయవంతం కాబోతున్నాయి. బాధ్యతలు పెరగటం, ఆ బాధ్యతలను చేపట్టి సమర్థవంతంగా వాటిని నిర్వహించటం, తద్వారా విశేషమైనటువంటి ప్రయోజనాలు కూడా పొందగలుగుతారు. ప్రతి అంశంలో కూడా క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని మీరు ముందుకు తీసుకువెళ్తూ ఉండాలి. సమయపాలన పాటిస్తూ ఉండాలి. అనుకున్నటువంటి లక్ష్యాలను మంచి భావనతో పూర్తి చేస్తూ ఉండాలి. తద్వారా మీరు పొందేటటువంటి ఏవైతే ప్రయోజనాలు ఉంటుంటాయో అవి ఇతరులకు ఆదర్శంగా ఉండగలుగుతూ ఉంటాయి. వృత్తి వ్యాపారాల్లో మంచి అనుకూలతలను పొందుతుంటారు. ఆరోగ్యపరంగా కూడా ఈ వారం అనుకూలంగా ఉంటుంది. పురోభివృద్ధి కలిగించేటటువంటి వారంగా ఈ వారం ఉండబోతుంది. దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తులను కలుసుకోగలుగుతారు. వ్యాపార వ్యవహారిక విషయాల్లో భాగస్వామ్యాలతో కూడినటువంటి ఒప్పందాలు కూడా కుదుర్చుకోగలుగుతారు. కోర్టు సంబంధమైనటువంటి అంశాల్లో ఆధిపత్యాన్ని సాధించుకోగలుగుతారు. న్యాయ సంబంధమైనటువంటి సలహాలు తీసుకోవటం, ఇవ్వటాలు కూడా జరుగుతూ ఉంటాయి. అనవసరమైనటువంటి అప్పులు చేయకూడదు. అనవసరంగా ఇతరులకు అప్పులు ఇవ్వకూడదు. వీటిల్లో మాత్రం కొంత జాగ్రత్తగా పరిమితులను విధించుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఆ పరిమితులు దాటకుండా వ్యవహరించి మీరు ఆర్థికంగా నష్టపోకుండా మిమ్మల్ని మీరు కాపాడుకునే ప్రయత్నం చేయండి. ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలు పొందే క్రమంలో తులారాశి వారు పరమేశ్వరునికి అభిషేకం చేసుకోవటం, రుద్రాభిషేకం జరిపించుకోవటం అనేది మంచిది. వీలైతే స్వామివారిని తెలుపు రంగు పుష్పాలతో పూజించటం, గంగాజలంతో అభిషేకం జరిపించుకోవటం, అలాగే స్వామివారికి పెరుగన్నమును నివేదన చేయటం ద్వారా విశేష శుభ ఫలితాలు పొందవచ్చు. తులారాశి వారు. వృశ్చిక రాశి వాళ్లకు ఈ వారం ఉపశమనం కలిగించేటటువంటి వారంగా ఉండబోతుంది.
కొన్ని రకాల సమస్యలు, వ్యతిరేక సంబంధమైనటువంటి ప్రభావాలు, ఒత్తిళ్లు, ఇబ్బందులు అన్నీ కూడా ఈ వారంలో మీరు అధిగమించేటటువంటి ప్రయత్నం చేయగలుగుతారు. ఎంతో కాలంగా వేధిస్తున్నటువంటి దీర్ఘకాలికమైనటువంటి సమస్యలకు కూడా ఈ వారం మీరు పరిష్కారాన్ని కనుగొనగలుగుతూ ఉంటారు. కుటుంబ పరంగా కొంత ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నం చేస్తూ ఉండాలి. మారిన కాలానుగుణమైనటువంటి పరిస్థితులకు అనుగుణంగా మీరు మారటం లేదా నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉండాలి. బంధువులతో మీకున్నటువంటి అపార్థాలను తొలగించుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. తిరిగి మీ మధ్యన ఉన్నటువంటి బంధాలను మరింతగా దృఢత్వం చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తుండాలి. పునరుద్ధరణ చేసుకుంటూ ఉండాలి. మీరు చేపట్టే పనులకు మీ కుటుంబ సభ్యుల యొక్క సహకారాన్ని కోరుకుంటూ ఉండాలి. వారి యొక్క సహకారం మీకు చాలా ఉపయోగపడిపోతుంది. ఆ సహకారం చాలా బలాన్ని పెంచుతూ ఉంటుంది. ప్రయాణ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో ఈ వారం వృశ్చిక రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. అతివేగంతో ప్రయాణం చేయకూడదు. అవసరమైతే తప్ప వాహనాలను నడిపేటటువంటి ప్రయత్నం చేయకూడదు. ఇతరుల సహాయ సహకారాల ద్వారా గమ్యస్థానానికి చేరుకునే ప్రయత్నం చేస్తూ ఉండండి. వ్యక్తిగత, ఉద్యోగ, వ్యాపారపరమైనటువంటి అంశాల్లో చిన్న చిన్న నిర్లక్ష్యాలు పెద్ద సమస్యగా మారేటటువంటి ఇబ్బందులు కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రతి కార్యక్రమంలో, ప్రతి అంశంలో, ప్రతి ప్రయాణంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. నియమితమైనటువంటి వేగంతో ప్రయాణం చేస్తూ ఉండాలి. కుటుంబపరమైనటువంటి అంశాల్లో, ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి అంశాల్లో, కీలకమైనటువంటి రంగాల్లో ఈ వారం మీరు అప్రమత్తంగా ఉండేందుకు ప్రయత్నం చేస్తుండాలి. పనులు కొంత ఆలస్యం అయినప్పటికీ వాటిని సానుకూలంగా పూర్తి చేసుకోగలుగుతారు. ఈ వారం వృశ్చిక రాశి వారు స్నేహితులు, బంధువులు, అన్నదమ్ములు, అక్కచెల్లెలను కలుసుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. వివిధ రూపాల్లో ధన, వస్తు లాభాలు పొందగలుగుతూ ఉంటారు. నూతనమైనటువంటి ఆర్థిక అవకాశాలు కూడా కలిసి వస్తాయి. వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఒప్పందాలను కుదుర్చుకోగలుగుతారు. స్నేహితుల యొక్క సహకారంతో కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను అధిగమించుకోగలుగుతారు. ఆరోగ్యపరంగా తప్పనిసరిగా ఈ వారం మీరు జాగ్రత్తగా ఉండాలి. మరిన్ని శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై వృశ్చిక రాశి వారు విశేషంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధించాలి. స్వామివారి సుప్రభాత సేవ కావచ్చు, స్వామివారి ప్రపత్తి స్తోత్రమును పారాయణం చేయటం కావచ్చు, విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయటం ద్వారా వృశ్చిక రాశి వారు ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలు పొందవచ్చు. ధనుసు రాశి వాళ్లకు ఈ వారం శుభ సూచకాలతో ఉండే అవకాశాలు ఉన్నాయి. స్నేహితుల నుండి, బంధువుల నుండి కీలకమైనటువంటి సమాచారాలు పొందగలుగుతారు. భవిష్యత్తు నిర్ణయాలకు ఈ వారం మీకు అనుకూలంగా ఉండబోతుంది. కుటుంబ పరంగా సానుకూలమైనటువంటి వాతావరణాలు పొందగలుగుతూ ఉంటారు. మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు సరి అయినటువంటి దిశలో మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతాయి. వివిధ రూపాల్లో ఎప్పటి నుంచో కోరికగా ఉన్నటువంటి కొన్ని విలువైనటువంటి వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేసేందుకు ఆర్థిక సంబంధమైనటువంటి వనరులను సమకూర్చుకునే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. వస్తు సేకరణకు ఈ వారం మీకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ అవసరాల కోసం కొన్ని వస్తువులను కూడా కొనుగోలు చేస్తుంటారు. సౌకర్యాలను మెరుగుపరుచుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. ఆర్థికపరమైనటువంటి స్థిరత్వాన్ని సాధించుకోగలుగుతారు. కష్టపడి పనిచేసి మంచి లాభాలతో కూడినటువంటి ప్రయోజనాలు పొందుతూ ఉంటారు. వ్యాపారవేత్తలకు ఈ వారం లాభదాయకంగా ఉంటుంది. మీ భవిష్యత్తు అవసరాల దృష్ట్యా కొన్ని ఒప్పందాలు కూడా కుదుర్చుకోగలుగుతారు. ఉద్యోగంలో నూతనమైనటువంటి బాధ్యతలు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు కష్టించేటటువంటి తత్వాన్ని అలవర్చుకోగలుగుతారు. మీ యొక్క కష్టపడేటటువంటి విధానం వలన ఉన్నతాధికారులు సంతోషించి కొన్ని పదోన్నతులు కూడా మీకు అనుగ్రహించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎంతో కాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి కొన్ని రకాల అవకాశాలు ఈ వారం అందుకోగలుగుతారు. మీ కృషి, పట్టుదల చక్కని శుభ ఫలితాలను కూడా కలిగిస్తుంది. స్నేహితులు, కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహము ఈ వారం కొన్ని గొప్ప గొప్ప కార్యక్రమాల్లో చేపట్టే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా చురుకుదనంగా ఉండగలుగుతారు. వివిధ రూపాల్లో అవకాశాలను అందిపుచ్చుకోగలుగుతారు. మొత్తం మీద చూసినట్లయితే ఈ వారం ధనుస్సు రాశి వారికి అనుకూలము,
ఆశాజనకంగా ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మంచి శుభకరమైనటువంటి ఫలితాలు పొందే క్రమంలో పార్వతీ అమ్మవారిని ఈ వారం పూజిస్తూ ఉండాలి. దేవి ఖడ్గమాల స్తోత్రమును పారాయణం చేస్తూ ఉండాలి. పార్వతీ అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహిస్తూ ఉండాలి. తద్వారా పార్వతీ అమ్మవారి యొక్క అనుగ్రహం చేత విశేష శుభ ఫలితాలను పొందవచ్చు. మకర రాశి వాళ్లకు ఈ వారం కృషి పట్టుదలతో కూడినటువంటి వారంగా ఉండబోతుంది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి స్వంత ఇంటి కలను కూడా సాధించుకునేందుకు మంచి మంచి అడుగులు వేయగలుగుతారు. మీ యొక్క కలను కూడా సాకారం చేసుకోగలుగుతారు. ఎంతో శ్రమించిన తర్వాత కలిగేటటువంటి అభివృద్ధి ఈ వారం మీకు చాలా ఆనందాన్ని కలిగించబోతుంది. ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. ఆస్తులు భూములకు సంబంధించినటువంటి వ్యవహారిక విషయాలు ఈ వారం మీకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల యొక్క తోడ్పాటు సహకారం కొన్ని రకాల శుభ ఫలితాలను పొందేందుకు కూడా మేలు చేస్తూ ఉంటాయి. ఈ వారం పెట్టుబడులు పెట్టేటటువంటి ఆలోచన చేస్తూ ఉంటారు. గతంలో ఇప్పటికే పెట్టినటువంటి పెట్టుబడుల వలన కొన్ని లాభాలు కూడా కలిసి వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. వ్యాపార రంగంలో పోటీతత్వంతో ఉన్నప్పటికీ కూడా అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేస్తుంటారు. మీ యొక్క కష్టపడేటటువంటి తత్వం మీ యొక్క ఆర్థిక స్థితిగతుల మంచి అభివృద్ధి కోసం దోహదపడుతూ ఉంటాయి. ఆర్థిక వ్యవహారిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదు. నిర్లక్ష్యంగా నిర్ణయాలు తీసుకోకూడదు. తద్వారా దీర్ఘకాలికమైనటువంటి లాభాలు కూడా పొందగలుగుతారు. ఈ వారం కుటుంబ విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. మిశ్రమ వాతావరణాల నుండి సంతోషకరమైనటువంటి ప్రయోజనాలు కూడా పొందుతూ ఉంటారు. అయితే ఆర్థిక విషయాలతో పాటు ఆరోగ్య విషయాల్లో కూడా ఈ వారం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. తద్వారా పెద్దగా ఒత్తిడి లేకుండానే ఈ వారం గడిచిపోతుంది. మీ ప్రయత్నాలకు మంచి గుర్తింపు గౌరవాలు ఏర్పడుతుంటాయి. సంతోషాలు శుభవార్తలు కూడా పొందుతుంటారు. ఈ వారం మకర రాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందేటటువంటి క్రమంలో శ్రీరాముణ్ణి పూజించేటటువంటి ప్రయత్నం చేయండి. రామనామాన్ని నిరంతరం జపం చేస్తూ ఉండాలి. అట్లాగే రామాష్టకమును పారాయణం చేస్తూ ఉండటం ద్వారా ఆత్మవిశ్వాసాలతో కూడినటువంటి సంతోషాలు పొందవచ్చు. కుంభరాశి వాళ్లకు ఈ వారం సంతోషకరంగా ఉత్సాహభరితంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. శరీర రక్షణకు శరీర సౌందర్యానికి ఈ వారం ఎక్కువగా సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు. మంచి మంచి కష్టపడేటటువంటి తత్వం వలన ఆకర్షణ శక్తిని కూడా పెంచుకోగలుగుతారు. అందరినీ ఆకట్టుకోగలుగుతారు. వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకునే ప్రయత్నాలకు ఎక్కువగా ఈ వారం మీరు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. నూతనమైనటువంటి మార్గాలను అన్వేషిస్తూ ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నం చేయగలుగుతారు. విలువైనటువంటి వస్తువులు ఆభరణాలు వస్త్రములు కూడా కొనుగోలు చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. వివిధ రూపాల్లో అందరి దగ్గర ఎవరి దగ్గర లేనటువంటి వస్తువులు మీ వద్ద ఉండాలనేటువంటి తాపత్రయంతో కొంత ఎక్కువ ధనాన్ని ఉపయోగించి వెచ్చించి కొన్ని కీలకమైన విలువైనటువంటి వస్తువులు కూడా కొనుగోలు చేస్తూ ఉంటారు. మీకున్నటువంటి మార్పులు చేర్పులతో కూడినటువంటి ఆలోచనలు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచగలుగుతూ ఉంటాయి. ఆర్థిక పరంగా ఈ వారం సానుకూలంగా ఉంటుంది. పెద్దగా లాభాలు లేనప్పటికీ కూడా కొన్ని సంతోషకరమైనటువంటి ప్రయోజనాలు మాత్రం పొందగలుగుతారు. రావలసినటువంటి అప్పులు బాకీలు ఏవైతే ఉంటాయో వాటిని వసూలు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆదాయ మార్గాలు పెరగడం ద్వారా కొన్ని నూతనమైనటువంటి పనులు చేపట్టాలన్న ఆలోచనలు కూడా చేస్తూ ఉంటారు. కుటుంబ సభ్యుల యొక్క సహకారంతో ఆగిపోయిన చిన్న చిన్న పనులను కూడా పూర్తి చేసుకోగలుగుతారు. సామాజికంగా మంచి గుర్తింపు గౌరవాన్ని సంపాదించుకోగలుగుతారు. వృత్తి వ్యాపారాల్లో ఈ వారం అనుకూలంగా ఉంటుంది. మీ ప్రతిభకు తగినటువంటి విధంగా గుర్తింపును తెచ్చుకునేందుకు తీవ్రంగా కష్టపడుతూ ఉంటారు. అవకాశాలతో కూడిన ప్రోత్సాహకాలు ఈ వారం మిమ్మల్ని ఉన్నత స్థితిలో ఉంచే ప్రయత్నం చేస్తుంది. ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో సానుకూలంగా ఉండండి. అనవసరమైనటువంటి ఆహార పదార్థాలు తీసుకుని ఇబ్బంది పడకూడదు. ముఖ్యంగా ఆహార విహారాదుల్లో ఈ వారం ఎంత జాగ్రత్తగా అయితే మీరు ఎంత క్రమశిక్షణతో అయితే మీరు వ్యవహరిస్తూ ఉంటారో అంతే స్థాయిలో శుభ ఫలితాలను పొందవచ్చు. ఈ వారం ఈ కుంభరాశి వారు మరిన్ని శుభకరమైనటువంటి ఫలితాలు పొందే క్రమంలో
ఆంజనేయ స్వామి వారిని పూజించే ప్రయత్నం చేయండి. ఆంజనేయ స్వామి వారిని తమలపాకులతో పూజించటము, లవంగములు యాలకులతో కూడినటువంటి తాంబూలములు స్వామివారికి సమర్పణ చేయటం, సింధూర అర్చన నిర్వహించటము, ఆంజనేయ స్వామి వారి దండకమును పారాయణం చేయటం ద్వారా విశేషమైనటువంటి శుభ ఫలితాలు పొందవచ్చు. మీనరాశి వారు ఈ వారం ఆర్థికంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైనటువంటి శక్తికి మించినటువంటి హామీలు ఇవ్వకూడదు. అలాగే మీరు ఇతరులకు ఇవ్వవలసినటువంటి అప్పులను కూడా సకాలంలో చెల్లించలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. ప్రత్యేకమైనటువంటి కారణాలు ఏమీ లేనప్పటికీ కూడా వచ్చినటువంటి ధనాన్ని అనవసరంగా ఖర్చు చేస్తూ అప్పుల భారాలు పెరగకుండా ఏమాత్రం కూడా మీరు నిర్ణయాలు తీసుకోలేకపోతారు. వివిధ రూపాల్లో సమతుల్యత లేనటువంటి ఆలోచనలు, సమతుల్యత లేనటువంటి జీవన విధానాలు ఈ వారం మీకు ఇబ్బందులను కలగచేస్తూ ఉంటాయి. కాబట్టి క్రమశిక్షణతో ఉండేటటువంటి ప్రయత్నం చేయండి. వివిధ రూపాల్లో ఖర్చులు కూడా పెరగబోతూ ఉన్నాయి. కాబట్టి ఖర్చుల విషయంలో కూడా ఈ వారం మీరు నియంత్రణ పాటించూస్తూ ఉండాలి. అలాగే నమ్మకమైనటువంటి వ్యక్తుల యొక్క సలహాలు సూచనలు తీసుకుంటూ కీలకమైనటువంటి కార్యక్రమాలను ప్రారంభిస్తూ ఉండండి. సంతాన సంబంధమైనటువంటి అంశాల్లో ఈ వారం మీకు అనుకూలంగా ఉంటుంది. శుభవార్తలు కూడా పొందగలుగుతారు. మీ నిర్ణయాలు ఇతరులను ప్రభావాన్ని కలిగించేటటువంటి విధంగా ఉండబోతూ ఉన్నాయి. పిల్లల యొక్క కెరియరు, వారి యొక్క భవిష్యత్తు, చదువు సంధ్యలు ఏవైతే ఉంటాయో వీటిల్లో ఈ వారం శుభవార్తలు కూడా పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుటుంబ వాతావరణం సానుకూలంగా సంతోషకరంగా ఉంటుంది. అయితే సహనము, ఓపిక, ఇతరులపైన దయ ఇవి చూపిస్తూ ఉండాలి. అనుకున్నటువంటి ప్రయోజనాలు పొందేందుకు చాలా ఓపికగా మీరు ఎదురు చూస్తూ ఉండాలి. వృత్తి వ్యాపారపరమైనటువంటి అంశాల్లో ఈ వారం పురోభివృద్ధితో కూడినటువంటి సంతోషాలు ఉండబోతూ ఉన్నాయి. అవిశ్రాంతంగా పనిచేస్తూ ఉంటారు. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. తద్వారా అప్పుడప్పుడు కాస్త శరీరం అలసిపోయినట్లుగా, నీరసించినట్లుగా అనిపిస్తూ ఉంది. ఎక్కువగా విశ్రాంతిని తీసుకుంటూ మీ యొక్క జీవితాన్ని సమతుల్యం చేసుకునే ప్రయత్నం చేయాలి. విపరీతమైనటువంటి ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. విపరీతమైనటువంటి ధోరణితో అప్పుడప్పుడు ప్రవర్తిస్తూ ఉంటారు. మితముగా మాట్లాడటం, సానుకూలంగా వ్యవహరించడం ద్వారా అన్ని రకాల సమస్యలను మీరు అధిగమించుకోగలుగుతారు. ఈ వారం మీనరాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందే క్రమంలో కనకదుర్గ అమ్మవారిని ఆరాధించే ప్రయత్నం చేయండి. కనకదుర్గ అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించటము, అమ్మవారికి విశేష పుష్పాలు, ఫలములు సమర్పించి దివ్యమంగళ నీరాజనాలు సమర్పించినట్లయితే దుర్గా అమ్మవారి యొక్క అనుగ్రహం చక్కగా మీకు మేలు చేస్తుంది. మీ కార్యక్రమాలు చక్కని అభివృద్ధిని సాధించుకుంటాయి. ఇవి ఈ వారం వార ఫలాలు. తిరిగి వచ్చే వారం మళ్ళీ మన వార ఫలాలు కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.